నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి పెరిగింది. జలాశయం 5 గేట్లు ఎత్తి నీటిని అధికారులు విడుదల చేశారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 71 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 78,460 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 139,700 క్యూసెక్లుగా ఉంది. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సంగం పెన్నా బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వరలక్ష్మి మెంతా తుఫాన్ ప్రభావంతో కూడా చుట్టుపక్కల ఏరియాలో భారీ వరదలు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వరదలు అధికంగా రావడంతో భారీగా వస్తున్న వరద నీరు ఒక్కసారిగా సోమశిల జలాశయానికి చేరుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. సోమశిల జలాశయానికి చేరుకోవడంతో పాటు కూడా సోమశిలకు సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యి 5 గేట్ల ద్వారా నీటిని అయితే బయట విడుదల చేసిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా సోమశిల జలాశయానికి సంబంధించిన పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు ఉండగా జలాశయం ఇన్ఫ్లో 78,640 క్యూసెక్లు అయితే ఉన్న పరిస్థితి. అయితే సోమశిల బ్యారేజ్ కి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే ఇప్పటి వరకు 39,700,000 క్యూసెక్లు వరద ప్రవాహాన్ని ఇప్పటికే బయట వదిలిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సోమశిల జలాశయం నీటి మట్టం 71,917 టీఎంసీలుగా ఉందని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సోమశిల జలాశయానికి సంబంధించి 5 గేట్లు ఎత్తేయడంతో పాటు కూడా అధికంగా వరద బయట వస్తున్న పరిస్థితి అయితే ఉంది. బయట రావడంతో పాటు సోమశిలకు సంబంధించి అదేవిధంగా పెన్నా నదికి సంబంధించి కూడా దాదాపుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేశారు. అటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కూడా కావచ్చు. జలాశయానికి సంబంధించి వరద ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా ఆ గ్రామాలకు వెళ్లి గ్రామంలో ఉన్న గ్రామస్తులకు ఈ అధికంగా వస్తున్న వరద వల్ల ఇబ్బందులు వచ్చే పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.